నమస్కారం ప్రేక్షకులందరికీ. భార్యాభర్తలు ఎప్పుడూ కొట్లాడుతూ తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరికి అస్సలు పడదు. వేరే వేరే వ్యక్తులతో మాత్రం బాగుంటారు. స్త్రీ వేరే పురుషులతో బాగా మాట్లాడుతుంది, పురుషుడు వేరే స్త్రీతో బాగా మాట్లాడుతాడు. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం ఎప్పుడు తిట్టుకుంటూ, వీరికి ఇద్దరికి పడదు. భార్య చేసిన పని భర్తకు నచ్చదు, భర్త చేసే పని భార్యకు నచ్చదు. వారి పేరెంట్స్ని అడిగినా కూడా అబ్బాయి తరఫు వాళ్ళు మా అబ్బాయి మంచివాడు అని చెప్తుంటారు, అమ్మాయి తరఫు వాళ్ళు మా అమ్మాయి మంచిదే అని వారు చెప్తుంటారు. కానీ వీరు మాత్రం ఒక్క దగ్గర ఉన్న, ఒకే రూమ్లో ఉన్న విపరీతంగా తిట్టుకోవడం, కొట్టుకోవడం వీరిద్దరికి అసలు పడదు. కారణం, వీరిద్దరి మనస్కారకుడైన చంద్రుడు మ్యాచ్ కావట్లేదు. వీరిద్దరి మనస్కారకుడైన చంద్రుడు, జ్యోతిష శాస్త్రంలో మనస్కారకుడు చంద్రుడు, కారకత్వం చంద్రుడికి ఉంది. కాబట్టి భార్య భర్త వీరి ఇద్దరి చంద్రులకు మ్యాచ్ కావడం లేదని అర్థం. మనస్కారకుడైన చంద్రులు ఇద్దరు భార్యాభర్తల చంద్రులు మ్యాచ్ కావడం లేదు, ఆ నక్షత్రాలు కూడా కలవడం లేదని గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైతే నక్షత్రాలు వీరి చంద్రులు కలవరో వీరిద్దరికి అస్సలు పడదు. ఎంత బాగున్నా, వీరికి ఎంత డబ్బున్నా, ఎంత సిరి సంపదలు ఉన్నా వీరిద్దరికి మాత్రం ఎప్పుడు విభేదాలు వస్తూనే ఉంటాయి. అంటే భార్య కానీ భర్త కానీ, భార్యకు సప్తమంలో భర్తకు సప్తమంలో సప్తమ కారకుడు ఎలా ఉన్నాడు చూడాలి. సప్తమం పట్టి భర్త అయితే ఇలాంటి భార్య దొరుకుతుందని అతని జాతకంలో ఉంటుంది సప్తమ స్థానంలో. ఇక భార్య అయితే ఇలాంటి భర్త దొరుకుతాడని సప్తమ భావంలో తెలుపుతుంది. ముఖ్యంగా ఇది గుర్తుపెట్ట. సప్తమం తర్వాత వ్యయభావంలో కూడా, వ్యయభావం నుంచి కూడా వీరి వివాహ జీవితం ఎలాగుంటుంది, వివాహం తర్వాత ఎలా ఉంటారనేది వ్యయభావం కూడా చూసి చెప్పొచ్చు. భార్య విపరీతంగా భర్తను కొట్టడం, ఇక భర్త విపరీతంగా భార్యను కొట్టడం, ఇది సప్తమ వ్యయ భావాలను చూసి చెప్పొచ్చు. వీరికి ఎలా మ్యాచ్ ఉందా, లేక ఇది పూర్వజన్మానుసారం రావడం జరిగిందా అనేది వ్యయభారం కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇలా విపరీతంగా గొడవలు, కొట్లాటలు, తిట్టుకోవడం, కొట్టుకోవడం భార్యాభర్తలు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి గురువు గారు అంటే, భర్త నక్షత్రం అధిపతి ఎవరున్నారో ఆ నక్షత్రాధిపతికి దానం ఇవ్వడం భార్య చేయాలి. భార్య నక్షత్రాధిపతికి ధాన్యం భర్త ఇవ్వాలి. ఇలా ఇచ్చిపుచ్చుకుంటే ఇద్దరు భార్య గ్రహ నక్షత్రాధిపతి దానం భర్త చేయడం, భర్త నక్షత్రాధిపతి దానం భార్య చేయడం వల్ల చాలా మంచి పరిహారంతో వీరి కొట్లాటలు, తిట్టుకోవడం చాలా వరకు తగ్గిపోతాయి. ఇంకా భార్య భర్తల విషయంలో భర్త కానీ భార్య కానీ చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకు కొట్లాడుతూ ఉంటారు. భర్త ఏదైనా విషయంలో చిన్న మాట అన్నా కూడా భార్య కోప్పడడం, లేదా భార్య అన్న భర్త కోప్పడడం, అది చిలికి చిలికి గాలివానలాగా మారుతుంది. వాళ్ళు మాట్లాడే చిన్న విషయంలో కానీ చాలా పెద్దగా అవుతుంది. అదే పెద్ద విషయం ఏదైనా భర్త అన్న భార్య అన్న అంత పెద్దగా వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు కాబట్టి అంత పెద్దగా గొడవలు రావు. చిన్న విషయానికి మాత్రమే విపరీతంగా గొడవ పడుతూ ఉంటారు. ఇంకా భార్య జాతకంలో కానీ భర్త జాతకంలో కానీ వీరిలా చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతూ ఉంటే అది వారి జాతకంలో ఉంటుంది. వారి మనస్కారకుడైన చంద్రుడి స్థితి పట్టి చెప్పొచ్చు. వీరు ఆ జాతకానుసారం వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారు. అయితే వివాహానికి ముందు జాతకాలు చూపించకుండా వివాహం చేసుకోవడం ద్వారా ఇలాంటివన్నీ మొదలవు. భార్య ఒక మాట అనడం, భర్త మాట అనడం ఇలా జరుగుతూ ఉంటే భర్త
భార్య మాట పడకపోవడం, చిన్న చిన్న గొడవలు రావడం జరుగుతూ ఉంటాయి. ఇదే భర్త ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్నప్పుడు వీరి పై ఆఫీసర్లు ముందు చేతులు కట్టుకొని నిలబడుతుంటారు. వారికి వీరికి ఎలాంటి సంబంధం ఉండదు. వీరికి ఒక జీతం ఇస్తున్న ఆఫీసర్ అతను, పై ఆఫీసర్. అతని వ్యాపారాల్లో, అతని ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. అయితే అతడు ఏమన్నా కూడా ఇతడు ఎదురు మాట్లాడలేడు, ఎందుకంటే అతడు జీతం ఇస్తున్నాడు కాబట్టి. అతని బాస్కు కానీ అతని యజమానికి కానీ ఇతనికి ఏం సంబంధం ఉండదు. ఒక ఉద్యోగిగానే చేరుతాడు, కానీ అతడు ఎన్ని మాటలున్నా కూడా ఇతడు వినయ విధేయతలతో అలాగే ఉంటాడు, చేతులు కట్టుకొని. అదే జీవిత భాగస్వామి అయిన భార్య ఒక మాట అంటే మాత్రం పడడు. ఇలా ఉంటుంది మనస్తత్వం. అయితే ఇక్కడి నుంచే మరి జీవితకాలం ఉండే భార్య మాట వినాలా, ఒక 2-3 ఏళ్ళు పనిచేసే యజమాని మాట వినాలా? ఇది మీరు బాగా పరిశీలించి ఆలోచిస్తే గొడవలు రాకుండా ఉంటాయి. ఇది మీరు జాతకపరంగానే చూసుకుంటూ ఇలాంటివి కూడా మీరు స్వతహాగా ఆలోచించాలి. భార్య భర్త ఇలా తిట్టుకోవడం, ఇక రెండవది మాట్లాడకపోవడం. కొందరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఇక వేరే వారు మౌనంగా ఉండడం చేస్తుంటారు, దూరంగా ఉండడం, మాట్లాడకుండా ఉండడం. ఇలా కూడా దీని మధ్యలో దూరం పెరుగుతూ వస్తుంది. మరి భర్త మనస్సు భార్య అర్థం చేసుకోలేదు, భార్య మనస్సు భర్త అర్థం చేసుకోలేదు. ఈ మధ్య ప్రేమానురాగాలు ఉన్నా కూడా ఇలాంటి విషయాల్లో కొట్లాటల్లో దూరం అవుతూనే విడిపోవడానికి సిద్ధమవుతారు. అసలు ఇలా జరుగుతూ ఉంటే దీన్ని ముఖ్యంగా భర్త కానీ భార్య కానీ వీళ్ళ జాతకంలో కుజ శుక్రుల కాంబినేషన్ చూడాలి. కుజుడు పురుషుడు, శుక్రుడు స్త్రీ. మరి అబ్బాయి జాతకంలో కుజ శుక్రులు ఎలా ఉన్నారు, అమ్మాయి జాతకంలో కుజ శుక్రులు ఎలా ఉన్నారు, ఈ ఇద్దరి జాతకాలు పక్కన చూసి ఈ రెండుకి మ్యాచ్ అయ్యిందా? మ్యాచ్ అయితే దీనికి ఆకర్షణ, ప్రేమ విపరీతంగా ఉంటుంది. ఒకరోజు కొట్లాడినా మరుసటి రోజు ఎంతో ప్రేమతో, ఆప్యాయత, అనురాగంతో కలిసి ఉంటారు. ఎందుకంటే కుజ శుక్రుల మ్యాచ్ అయ్యింది అన్నట్టు. మ్యాచ్ కాలేదు, భిన్నంగా ఉన్నాయి ఉంటే దానికి వేరే పరిహారం. ఇద్దరి మనసులు కలవడమే కాకుండా ఆకర్షణ కూడా పెరగాలి. మనస్సులే కాకుండా ఆకర్షణ పెరిగితేనే వీరు చాలా కాలం కలిసి జీవిస్తారు. వీరి వివాహం బలంగా ఉంటుంది. చివరి వరకు వీరు ఒకరికొకరై తోడుగా ఉంటారు. అలా లేని వారు ఎలా చేయాలి? ఆకర్షణ, ప్రేమ, ముఖ్యంగా కుజ శుక్రులని మనం అనుకున్నాం కదా, చెప్పాను కదా. కుజ శుక్రులు రాహుకేతు బంధంలో పడినప్పుడు ఆకర్షణ తగ్గిపోతుంది. ఊకే తరచుగా కొట్లాటలు, భార్య ఏదైనా విషయం చెప్పినా భర్త కొట్లాడడం, భర్త ఏదైనా చెప్పినా భార్య అర్థం చేసుకోక కొట్లాడడం ఇవి ఉంటుంది. ఎందుకంటే రాహుకేతువుల మధ్యలో కుజ శుక్రువులు బంధింపబడినప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. అయితే ముఖ్యంగా రాహువు కూడా దృష్టి ఉంటుంది. రాహువు దృష్టి పడినప్పుడు కూడా వీరి మధ్యలో కొట్లాటలు విపరీతంగా అయ్యి భర్త ఇంటిలోంచి వెళ్ళిపోవడం, భార్య ఇంటిలోంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక అందుకే జ్యోతిషం వివాహం కావాల్సిన అబ్బాయికి అమ్మాయికి ముఖ్యంగా జాతకంలో లగ్న సప్తమాధిపతులు ఎలా ఉన్నారు, కుజ శుక్రులు ఎలా ఉన్నారో పర్టికులర్గా చూడాలి. చూస్తేనే ఇలాంటి విషయాలు తెలుస్తాయి. ఇక కుజ శుక్రుల వీళ్ళ జాతకంలో హరస్కోప్లో కలిస్తే మాత్రం విపరీతమైన ఆకర్షణ ఉంటుంది. మన రాహు దృష్టి లేనప్పుడు. ఎప్పుడైతే కుజ శుక్రుల కలయిక వీరిద్దరి జాతకంలో మ్యాచ్ అయ్యిందంటే భర్త భార్య కొంగు పట్టుకొని తిరుగుతాడు. భార్య ఏది చెప్తే అది వింటాడు. వేరే వాళ్ళు అనుకుంటారు
వీడు ఎప్పుడు భార్య చుట్టే తిరుగుతూ ఉంటాడు, భార్య ఏం చెప్పినా వింటాడు అని అనుకుంటారు. నేను తప్పుగా కూడా అర్థం చేసుకుంటారు. అయితే కుజశుక్రుల కలయిక, రాహు దృష్టి లేకపోవడం వల్ల వీరు భార్య విధేయులుగా ఉంటారు. భార్య ఏది చెప్తే అది వింటారు. అలాగే భర్త చెప్పింది భార్య కూడా వింటుంది. ఈ భార్య పూర్తిగా వశమై ఉంటుంది. ఎందుకంటే కుజశుక్రుల కలయిక ఎప్పుడైతే బాగుందో, లగ్న సప్తమాధిపతులు బాగున్నారో, భార్యకు విపరీతంగా భర్త పట్ల విపరీతమైన ప్రేమ. భర్తను ఎవరిని ఒక మాట అననీయదు. భర్త అంటే పిచ్చిగా ప్రేమిస్తుంది. భర్త ఏమి చెప్పినా చేస్తుంది భార్య. అలా ఉంటుంది. అట్రాక్షన్, ఆకర్షణ అనేది ఈ కుజశుక్రుల కలయిక బాగా ఉంటే ఇలా ఉంటుంది. ఇది బయట వాళ్ళు అది తప్పుగా అర్థం చేసుకుంటారు. తప్పుగా ఎన్నో రకాలుగా ఏవోవో అని అంటుంటారు. కానీ జాతక పరంగా వారికి ఇలా ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. అలా ఉంటేనే జీవితాలు సాఫీగా ఉంటాయి. విడాకుల వరకు చాలామంది జాతకాలు చూపించుకొని 18 గణాలు వచ్చాయి, 20 వచ్చాయి, బాగుందని అనుకొని వెళ్ళిపోతుంటారు. అది సశాస్త్రీయంగా అది కరెక్ట్ అని అనుకుంటారు. కానీ జ్యోతిష శాస్త్రంలో ఎప్పుడైనా వివాహం అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చూసినప్పుడు వారి మనస్సులు కలిశాయి, మనస్సులు బాగుంటాయి, కలిసి బాగా మ్యాచ్ అయ్యాయి మనసులు అంటే వాళ్ళ చంద్రుడు, వాళ్ళిద్దరి చంద్రులను చూడాలి. వాళ్ళిద్దరి చంద్రులు బాగా కలిశారంటే వీరు గొడవలు పడకుండా ఉంటారు. ఒకరి మాట ఒకరు వింటారు, ఒకరు చెప్పింది ఒకరు చేస్తారు. వారి మనసు, వీరు ఏం మనసు ఆలోచిస్తే వారు అది చేస్తారు, వారు ఆలోచించేది వీరు చేస్తారు. మనస్సు కారకుడైన చంద్రులు ఎలా ఉన్నారో ముఖ్యంగా చూసుకోవాలి. లగ్నాధిపతులను చూసుకోవాలి. ఇక ఆత్మకారకుడైన రవి, ఇద్దరు ఆత్మలు ఒకటిగా ఉండాలంటే ఇద్దరి రవులు ఎలా ఉన్నారు, అబ్బాయి రవి ఎలా ఉన్నాడు, అమ్మాయి రవి ఎలా ఉన్నాడు, ఈ ఇద్దరు రవులకు కలుస్తుందా, ఆత్మకారకులైన రవులకు వీళ్ళిద్దరికి కలుస్తుందా, అలా అది కూడా ముఖ్యంగా మనము ఇంకా మిగిలింది అట్రాక్షన్, ఆకర్షణ, ప్రేమ బాగా కావాలంటే కుజశుక్రుడు ఆల్రెడీ చెప్పాను. భార్య ఏదైనా విషయం చెప్తుంటే భర్తకు నచ్చదు, ఆపి అనడం, భర్త చెప్తుంటే భార్య అలాగే అనడం, అవి మరి అక్కడ కొట్లాటలు ప్రారంభమవుతాయి. దీనికి కారణం కుజశుక్రువులు బాగున్నారా ఇది చూసుకోవాలి. ముఖ్యంగా ఇలా చూసుకోవాలి. ఇలా మీరు ఇద్దరు మాటలు పడడం లేదు, ఇద్దరు కొట్లాటలు వస్తున్నాయి. నేను మాట్లాడితే ఆయనకు ఏదో అనడం, ఆయన మాట్లాడితే మీరేదో అనడం, మీరన్నది ఆయనకు నచ్చకపోవడం, ఆయన అన్నది మీకు నచ్చకపోవడం, ఇలా జరుగుతూ ఉంటే మీరు కుజశుక్రులకు గ్రహశాంతి చేయించుకోవాలి. ఎందుకంటే కుజశుక్రుడు ఆ కలయిక బాగుందా, మరి మీ ఇద్దరు జాతకంలో కుజశుక్రుడు మ్యాచ్ అయ్యిందా, అయితేనే ఆకర్షణ ఉంటుంది, ఇలాంటి గొడవలు రావు. ఒకవేళ వస్తున్నాయి అంటే కుజశుక్రుల గ్రహశాంతి తప్పకుండా చేసుకోవాలి. ఇది జ్యోతిషపరంగా ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఇలాంటి గొడవలు వస్తుంటే వాస్తుపరంగా కూడా మీరు కొంచెం తెలుసుకోవాలి. వాస్తులో ఎలాంటి లోపం ఉంటే ఇలాంటి గొడవలు వస్తాయి అనేది మీరు తెలుసుకోవాలి. ఇక మీ గొడవలు వస్తూనే ఉన్నాయి, ఇలానే అవుతుంది, రోజు తిట్టుకోవడం, కొట్టుకోవడం, భర్తను భార్య కొట్టడం, భార్యను భర్త కొట్టడం జరుగుతుంది అంటే వాస్తుపరంగా మీ ఆగ్నేయం చూడాలి. ఆగ్నేయానికి అధిపతి శుక్రుడు అవుతున్నాడు అక్కడ. ఇక్కడ మీ వివాహం తర్వాత జీవితం ఎలా ఉందనేది నైరుతి చెప్తుంది. వివాహం తర్వాత జీవితం అంతా నైరుతిని కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. చాలామంది వివాహం చేసుకొని దూరంగా ఉండడం, మనశ్శాంతిగా లేకపోవడం, భర్త భార్య ఎప్పుడూ కలవకుండా ఉండడం, లేదా విడాకులు తీసుకోవడం, కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండడం, ఇలాంటివన్నీ నైరుతి ఎప్పుడైతే పాడైపోతుందో
ఇలాంటి సమస్యలు వస్తాయి. విడాకులు తీసుకున్న చాలా కేసులు కూడా వాస్తుపరంగా వారికి నైరుతి దెబ్బతిన్నది అని గుర్తు. నైరుతి వివాహం తీసుకున్న వారు చాలామంది వాళ్ళ నైరుతి దెబ్బతిని ఉంటుంది. నైరుతి దెబ్బ ఎప్పుడైతే నైరుతి చెడిపోతుందో అప్పుడు వీరికి వివాహం తప్పకుండా విడాకులు జరుగుతుంది. నైరుతిని కూడా మీరు గమనించాలి. దాని లోటుపాట్లను కూడా మంచి వాస్తు జ్యోతిష్యులను కలిసి చూయించుకొని దానికి తగిన పరిహారం చేయించుకోవడం. వివాహంలో చిక్కులు, గొడవలు, కొట్లాటలు, విడాకులు కావడం ఇలాంటివన్నీ నైరుతిని చూడాలి. నైరుతిలో ఎప్పుడు గ్రీన్ కలర్ వేయడం, బల్బులు పెట్టడం, గ్రీన్ మ్యాట్లు వేయడం, గ్రీన్ కలర్ గోడలకు వేయడం, లేదా మొక్కలు పెంచడం. మొక్కలు పెంచితే కూడా భార్యాభర్తల మధ్య దూరం ఏర్పడుతుంది. నైరుతిలో ఎప్పుడు కూడా మొక్కలు పెంచకూడదు. ఇక్కడ సాధారణంగా చాలా వరకు ఒక 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఈ 91 నుంచి ఎక్కువ మంది నైరుతి అనగానే నైరుతిలో డైరెక్ట్గా వాటర్ ట్యాంకులు పెట్టేస్తున్నారు. నైరుతిలో వాటర్ ట్యాంకు పూర్తిగా పెట్టడం వలన విడాకుల కేసులు బాగా పెరిగిపోయాయి. అసలు వాస్తు ప్రకారం నైరుతిలో వాటర్ ట్యాంకులు పెట్టకూడదు. పడమర నైరుతి ఆనుకొని ఉండాలి. పూర్తిగా నైరుతి కోణంలో పెట్టడం వల్ల భార్యాభర్తలకు విడాకుల కేసులు బాగా పెరుగుతున్నాయి. పడమర నైరుతికి పెడితే ఇలాంటి సమస్యలు రావు. అయితే భార్యాభర్తల మధ్యలో కొట్లాటలు, చికాకులు, ఒకరు చెబితే ఒకరు వినకపోవడం, లేదా దూరంగా ఉండడం, కొట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉంటే మీకు మీ జాతకంలో కుజ శుక్రులు బాగున్నారా? ఇద్దరు కుజ శుక్రులు కలుస్తున్నారా? లేదు వీరి చంద్రులు బాగున్నారా? వీరిద్దరి జాతకంలో బుధులు ఎలా ఉన్నారు? వీళ్ళ ఇద్దరు జాతకంలో రవి ఆత్మకారకమైన రవి ఎలా ఉన్నారు? అది చూడాలి జాతకపరంగా. జ్యోతిషపరంగా ఆగ్నేయ దిక్కుకు అధిపతి శుక్రుడు ఆగ్నేయం ఎలా ఉంది? ఆగ్నేయంలో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? ఆగ్నేయం చెడిపోయినా కూడా ఇలాంటి బాధలు ఇద్దరు అనుభవిస్తారు. నైరుతిలో పూల మొక్కలు విపరీతంగా పెంచడం, గ్రీన్ కలర్స్ వేయడం ద్వారా, చెట్లు పెంచడం ద్వారా ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నైరుతి ఆగ్నేయాన్ని మీరు చూసుకోవాలి. చూసుకొని సరి అయినటువంటి పండితులతో కలిసి మీరు పరిశీలించుకొని మార్పులు చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రావు. జ్యోతిష పరంగా గ్రహశాంతులు చేసుకోవాలి. కింద స్క్రోలింగ్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కు మీరు వాట్సాప్ కన్సల్టేషన్ తీసుకోండి. నేను తప్పకుండా మీకు చూసి మీకు సహాయం చేస్తాను. మీ సమస్య పూర్తిగా తీరిపోతుంది. మీరు ఇలాంటి గొడవలు, కొట్లాటలు విపరీతంగా ఉంటే జ్యోతిష్యులను కలవాలి మీరు. లేకుంటే ఇది విపరీత ధోరణికి వెళ్ళి విడాకుల వరకు వెళ్తుంది. కలిసి చూయించుకుంటే పరిహారంతో మీ ప్రాబ్లమ్స్ పోతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యంలో భూత భవిష్యత్ వర్తమానాలు కాకుండా ఇలాంటివి జరగకుండా, ఇలాంటి ఘోరాలు, నేరాలు, దూరం అవ్వడాలు, విడాకులు కాకుండా పరాశర మహర్షి వారు మంచి పరిహారాలు బృహత్పర హోరాశాస్త్రంలో ఇచ్చారు. మీ జాతకం పరిశీలించుకొని దానికి తగిన పరిహారం ద్వారా మీ సమస్యలు తప్పకుండా నెరవేరుతాయి. మీరు ఇలాగే ఉన్నాం, మేము ఇలాగే కొట్లాడుతూ ఉన్నాం, లైఫ్ ఎలాగా, మా జీవితం ఎలాగా మీరు బాధపడద్దు. జ్యోతిషం చూపించుకోండి, దానికి తగిన పరిహారం ఉంటుంది. ఆ పరిహారంతో మీ సమస్యలు నెరవేరుతాయి. అది గుర్తుపెట్టుకోండి. అది నెరవేరుతాయి. మీరు జాతక పరిశీలన చేయించుకుంటే మీ సమస్యలు పూర్తిగా దూరం అవుతాయి. ఎలాంటి బాధలు పడకుండా జ్యోతిష్యులను కలవండి. ఆ నెంబర్కు వాట్సాప్ కన్సల్టేషన్ తీసుకుంటే అది ఎలా ఉంది, ఏం పరిహారం చేసుకోవాలని నేను చెప్తాను. మీరు తప్పకుండా చేసుకొని మీ సమస్యల నుంచి బయటకు రండి. మంచి జీవితం, ఆనందకరమైనటువంటి జీవితం, మంచిగా కలిసి భార్యాభర్తలు కలిసి పూర్తి జీవితాన్ని సుఖవంతంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో జీవించడానికి జ్యోతిష్యంలో చాలా రకాల పరిహారాలు ఉన్నాయి.
మీరందరూ ఈ నెంబర్కు కన్సల్టేషన్ తీసుకుంటే నేను చెప్తాను అది ఎలాంటి పరిహారం ఏమనేది. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.